రాజస్థాన్ ఎడారుల్లో కనిపించే వంటలు హైదరాబాద్ బాట పట్టాయి. రంజాన్ మాసంలో వీటి మాంసానికి ఎక్కువ డిమాండ్ ఉండడంతో రాజస్థానీలు వంటల్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో వచ్చిన వంటలతో నగరంలోని నార్సింగి ప్రాంతం సందడిగా మారింది. రంజాన్ సీజన్లో హలీంకు ఎంత క్రేజీ ఉంటుందో ఒంటె మాంసానికి అంతే డిమాండ్ ఉంటుంది. ముస్లింలు ఓంటు మాంసంగా దీనిని పిలుస్తుంటారు. అయితే దక్షిణ భారతదేశంలో ఒంటెలు దొరికే అవకాశం లేకపోవడంతో సుదూరంలో ఉన్న రాజస్థాన్ నుంచి వీటిని తీసుకువస్తారు. ఇలా ఏటా నగరానికి వచ్చిన ఒంటెలను నార్సింగ్లో ఉంచుతారు. ఇడికి వచ్చి ఒక వారం రాసి దానికి ఖర్చులు ఒక్కొక్కరికి అది దానికి నెయ్యి బెల్లము దానికి దగ్గు సర్ది వస్తాయి. అవి అంతా మందు వేయాలి, సూజీ వేయాలి. అవి అంతా ఒకరికి 10,000 3,000 4,000 అట్లా నొప్పి అట్లా వచ్చి అట్లా దానికి సేవ చేస్తాం. దానికి రంజాన్ మాసం ప్రారంభానికి 2-3 నెలల ముందే రాజస్థాన్ నుంచి ఒంటెల ప్రయాణం మొదలవుతోంది. ప్రతిరోజు 20 నుంచి 25 కిలోమీటర్లు ఒంటెలతో కలిసి ప్రయాణిస్తామని రాజస్థానీ వ్యాపారులు అంటున్నారు. ఎక్కడ అలసిపోతే అక్కడే విశ్రాంతి తీసుకుని ప్రయాణం కొనసాగిస్తామని వారు చెబుతున్నారు. సుదీర్ఘంగా సాగే ప్రయాణంలో ఒంటెలకు ప్రత్యేకమైన ఆహారాన్ని అందిస్తారు. ఒంటెలను వేల కిలోమీటర్ల దూరం నడిపించడం వల్ల అనారోగ్యంతోనూ మరికొన్ని ప్రమాదవశాత్తు మరణిస్తాయని చెప్పారు. ఇలా జరిగితే తాము నష్టపోవటం ఖాయమని వ్యాపారులు అంటున్నారు. ఒక్కో ఒంటెను రాజస్థాన్ నుంచి ఇక్కడకు తీసుకురావడానికి 10,000 ఖర్చు అవుతుందని తెలిపారు. ఇక నార్సింగ్లో ప్రస్తుతం 150 వరకు ఒంటెలు ఉన్నాయి. ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఒంటెల క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. వీటి ధర 10,000 రూపాయల నుంచి 60,000 వరకు ఉంటుందని వ్యాపారులు తెలిపారు. 2-3 महीने लग गए मेरे को यहाँ आने को. यहाँ आए बाजार को, जो बेचते सो बेच देते हैं, बाकी बचे तो हमारे घर तक ले आते हैं. इसलिए आए पेट को मिला सो खा लेते हैं. बचे कौन से बचते भी एक आधा 2 मर गए. आपके बरसात में 2-3 मर भी गए हमारे. ఒంటె మాంసం వ్యాపారం ఎలా ఉన్నప్పటికీ నార్సింగ్లో సందడి చేస్తున్న ఎడారి వంటలను చూసేందుకు చిన్నారులు స్థానికులు తరలి వస్తున్నారు. రంజాన్ వచ్చిందంటే చాలు ఎడారి ఓడలు హైదరాబాద్ బాట పడతాయి. రంజాన్ మాసంలో ముస్లింలు ఒంటె మాంసం తినడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం ఈ ఒంటెలు నార్సింగ్ మార్కెట్లో హల్చల్ చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాయి.